ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ 7 అఖిలపక్ష బృందాలను ప్రపంచంలోని పలు దేశాలకు పంపించాలని నిర్ణయించింది. అయితే ఈ బృందాల ఎంపికపై రాజకీయ రగడ రాజుకుంది. తాము సిఫార్సు చేసిన నేతలను కేంద్రం ఎంపిక చేయలేదని కాంగ్రెస్ అంటుంటే, ఏ పార్టీకి కూడా సిఫార్సు చేసే అవకాశం ఇవ్వలేదని, కేవలం సమర్థులైన వారిని మాత్రమే ఎంపిక చేశామని కేంద్రం చెబుతోంది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ చర్యలను ముమ్మరం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ కుట్రలు, కుతంత్రాలను ప్రపంచ దేశాలకు వివరించడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 7 అఖిలపక్ష బృందాలను ఎంపిక చేసింది. ఉగ్రవాదులకు కేరాఫ్గా మారిన పాక్కు ప్రపంచ దేశాల మద్దతు, సహకారం లభించకూడదనే ఉద్దేశంతో భారత్ ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం కేంద్రం ఎంపిక చేసిన 7 బృందాల ఎంపికకు సంబంధించి ఇందులో ఉన్న పేర్లపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తాము సూచించిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లను ఎంపిక చేశారని విపక్షాలు ఆరోపిస్తుండగా, అర్హులను మాత్రమే ఎంపిక చేశామని కేంద్రం చెబుతోంది. పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం ఎంపిక చేసిన బృందాల్లో తాము సిఫార్సు చేసిన 4 ఎంపికలకు చోటు దక్కలేదని కాంగ్రెస్ వాదిస్తుండగా, పేర్లను సిఫార్సు చేసే అవకాశం ఏ పార్టీకి ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తేల్చి చెప్పారు. దేశానికి సంబంధించిన దౌత్య వ్యవహారాలతో ముడిపడిన అఖిలపక్ష బృందాలకు సమర్థులైన నేతలను అన్ని పార్టీల నుంచి ప్రభుత్వమే ఎంపిక చేస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతున్నవన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మండిపడ్డారు. మే 16న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో కిరణ్ రిజిజు మాట్లాడారని, ఆ సమయంలో అఖిలపక్ష బృందంలోకి కాంగ్రెస్ ఎంపీల ఎంపికపై చర్చించారని జయరాం రమేష్ అన్నారు. ఆ తర్వాత ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్ల పేర్లతో కాంగ్రెస్ పార్టీ సిఫార్సు లేఖను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పంపిందని, అయితే విపక్ష ఎంపీల ఎంపిక విషయంలో ప్రధాని మోదీ చౌకబారు రాజకీయం చేశారన్నారు జయరాం రమేష్. అందుకే తమ పార్టీ సిఫార్సు చేసిన ఎంపీల్లో ఆనంద్ శర్మకి మాత్రమే అఖిలపక్ష బృందంలో చోటు దక్కిందని జయరాం రమేష్ వివరించారు. అఖిలపక్ష బృందంలోని కాంగ్రెస్ ఎంపీల ఎంపిక విషయంలో ఖర్గే, రాహుల్ గాంధీలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేది కదా అని జయరాం రమేష్ అన్నారు. బీజేపీకి అలాంటి ఆలోచన ఎందుకు రాదు? ఈ అంశంపైన విభజించి పాలించు రాజకీయం చేయాలని అనుకున్నారని, అదే చేశారని జయరాం రమేష్ ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలే కాంగ్రెస్ కు ముఖ్యమని పేర్కొన్న జయరాం రమేష్, ఏక్ దేశ్ ఏక్ సందేశ్ అనే భావనతో ఉగ్రవాదంపై మనం అందరం పోరాడాలన్నారు. అయితే అధికార బీజేపీ విభజించి పాలించు రాజకీయ సిద్ధాంతాన్ని ఫాలో అవుతోందని జయరాం రమేష్ ఆరోపించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఖతార్, దక్షిణ కొరియా, చైనా లాంటి దేశాల్లో బహిరంగంగా కాంగ్రెస్ ను ప్రధాని మోదీ విమర్శించారని, ఇప్పుడు అఖిలపక్ష బృందం కోసం అదే పార్టీ సాయాన్ని తీసుకుంటున్నారని జయరాం రమేష్ విమర్శించారు. కాంగ్రెస్ సిఫార్సు చేయకున్నా ఆ పార్టీ నేతలు శశి థరూర్, మనీష్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్లను అఖిలపక్ష బృందంలో చేర్చారు. ఇప్పుడు ఈ అంశంపైనే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ వాదనను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. కేవలం తాను గౌరవార్థంగానే ఖర్గే, రాహుల్ గాంధీలతో మాట్లాడినట్టు కిరణ్ వెల్లడించారు. అఖిలపక్ష బృందాల ఏర్పాటుపై వారికే కేంద్ర ప్రభుత్వం తరపున సమాచారం ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీలకు అఖిలపక్ష బృందాలలో చోటు కల్పించామని, అయినా కొందరు ఎంపీలకు అవకాశం ఇవ్వనందుకు హస్తం పార్టీ చౌకబారు రాజకీయం చేస్తుందని కిరణ్ రిజిజు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, మనీష్ తివారీలకు విదేశాంగ వ్యవహారాలపై మంచి అవగాహన ఉందని, అందుకే వారిని ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సమర్థుల పేర్లను కాంగ్రెస్ సూచించలేకపోయిందని, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్లకు కూడా అఖిలపక్ష బృందాలలో స్థానమిచ్చామన్నారు. వాళ్ల గురించి కాంగ్రెస్ ఏమంటుంది అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, ఆ పార్టీ పెద్దల ఈర్ష్య, అసూయ, అభద్రతల గురించి తమకు అవసరం లేదన్న ఆయన, విదేశీ పర్యటనకు వెళ్లే అఖిలపక్ష బృందాలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని స్పష్టం చేశారు. అందుకే వాటిలో సమర్థులకే తాము చోటు ఇవ్వగలమని, అలాంటి వాళ్లనే అన్ని పార్టీల నుంచి ఎంపిక చేశామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్లే అఖిలపక్ష బృందాలను తమ పార్టీ బహిష్కరించడం లేదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
విదేశాంగ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అయితే అఖిలపక్ష బృందాలకు ఎంపీల ఎంపిక అంశాన్ని ఆయా పార్టీలకు వదిలేయాలని సూచించిన మమత ఇప్పటి వరకైతే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తమను సంప్రదించలేదని అన్నారు. కేంద్రం సంప్రదించగానే పార్టీ ఎంపీలను తప్పకుండా విదేశీ పర్యటనకు పంపుతామని స్పష్టం చేశారు. అయితే టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ను అఖిలపక్ష బృందానికి కేంద్రం ఎంపిక చేసింది. అయినప్పటికీ అంశంపై దీదీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కూడా ఇదే కోణంలో కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాను అఖిలపక్ష బృందంతో విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని యూసుఫ్ పఠాన్ ప్రకటించారు. దీంతో యూసుఫ్ స్థానంలో అభిషేక్ బెనర్జీని ఆ పార్టీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు ఎంపిక చేసిన బృందాల్లో సమర్థులనే ఎంపిక చేశామని, దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్రం చెబుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ఉగ్రదాడులను ఉసిగొల్పుతున్న పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ 7 అఖిలపక్ష బృందాలను ఎంపిక చేయగా వాటిపై రాజకీయ వివాదం చెలరేగింది. పాక్ కుట్రలు కుతంత్రాలను ప్రపంచ దేశాలకు వివరించి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు దేశంలోని సమర్థవంతమైన నేతలను తాము ఎంపిక చేశామని కేంద్రం తేల్చి చెప్పింది. ఐ ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.